శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే వారు చేసుకోవలసిన పరిహారాలు, మన సంప్రదాయంలో గుమ్మడికాయకున్న ప్రత్యేకత ఏమిటి, అలాగే గుమ్మడికాయను ఉపయోగించి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 9 గంటల 2 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నారు. గురువు వృషభంలోను, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి శనులు కుంభరాశిలోను, బుధ రాహువులు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగానూ, అలాగే వారు అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా వీరు ఏ పని తలబెడుతున్నా కూడా కొంతవరకు ఆలోచన చేసి ఆ విధంగా పనులు పూర్తి చేస్తే బాగుంటాయని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకి కూడా అనుకున్న పనులు సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు మనం తెలియక చేసే పొరపాట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి మాత్రం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయని గమనించాలి. ఇక ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, స్పెక్యులేషన్స్ చేస్తున్నా, బంగారం లాంటివి కొనినా అమ్మినా వీటిల్లో పెద్దగా మార్పు అనేది ఏది కూడా గోచరించడం లేదు. ఈరోజు ఈ రాశి వారు వినాయకుడి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామి వారిని ఎర్రటి పువ్వులతోటి పూజిస్తే వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా కొంత వీరి ఆలోచన అనేది ఏ రకమైన పనులు చేస్తే ఆర్థికంగా వీరికి పురోగతి ఉంటుంది అని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. అయితే దైవ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, తొందరపాటి పనులు చేయటం కానీ, లేకపోతే తొందరపడి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇక ముఖ్యంగా వీరికి ఏ పని తలపెట్టినా కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతోందనో, లేకపోతే అసలు పని తలపెట్టిన వెంటనే అది పూర్తి కాకుండానే మధ్యలో ఆపేయాల్సి వస్తోందనో, ఇలాంటి ఆలోచనలతోటి కొంత సతమతమయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి కోపావేశాలను తగ్గించుకోవాలి. శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే పట్టు విడుపు అనేది చూపిస్తూ ఉండాలి. ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వీరి సంతానము ఒక విద్య గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని చేమంతులతోటి పూజిస్తే వీరికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి కూడా ఈరోజు వారి వృత్తితోటి, అలాగే వారి ఆర్థికపరమైన విషయాల గురించి, దీంతో పాటుగా వీరు ఏవైనా వస్తువాహనాలు అమర్చుకోవాలనే వాటి గురించి, అలాగే ప్రయాణాల మీద, ఇలాంటి వాటి మీద వీరికి ఈ రోజంతా కూడా దృష్టి నిలపటం అనేది గోచరిస్తోంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి దూర దేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని కనుక అనుకుంటూ ఉంటే వారికి కూడా కొంతవరకు ప్రయత్నం అనేది గోచరిస్తోంది. ఇంకా ఆర్థిక విషయాలలో వీరికి కొంతవరకు లాభసాటిగా కనపడుతున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి గనక ఖర్చులకి తగిన ఆదాయంగా కూడా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది.
అలాగే ఉద్యోగంలో కొంతవరకు వీరికి అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి హనుమత్ కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, హనుమంతుల వారి దర్శనం చేసుకోవటం, ఆలయంలో స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం వలన వీరికి చాలా వరకు మంచిగా పనులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటుగా వారి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు, అలాగే ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పం, వీటితోటి వీరు ముందడుగు వేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు చాలా వరకు కలిసొస్తుందని కూడా మనం చెప్పుకుంటున్నాం. వీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు రావటం, అలాగే ప్రజ్ఞాపాఠవాలని నలుగురు గుర్తించి మెచ్చుకోవటం, వీరి సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు కూడా వీరికి అందటం వలన ఈరోజు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటూ, దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లలితా త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం క్రమంగా నెమ్మదిగా వారి వృత్తి వ్యాపారాలలో చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. హఠాత్తుగా కొన్ని చిన్న మార్పులు కలగటం వలన వీరు చేస్తున్న తప్పులు ఏమిటి అని వీరు గ్రహించుకొని ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనసులో అనేక ఆలోచనలు ఉన్నా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి మీరు చేసే పనిపైన దృష్టి కేంద్రీకరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎంత పని చేస్తున్నా కూడా ఆర్థికంగా పురోగతి లేదని మాత్రం కొంత విచారం మీలో కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మ్యూచువల్ ఫండ్స్లో కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే షేర్ మార్కెట్లు కానీ, స్పెక్యులేషన్ కానీ, బంగారం కొనటం అమ్మటం కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటి వాటిలలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. ఇక ఈ సింహరాశి వారు ఈరోజు సూర్యాస్తమం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, దీంతో పాటుగా గోధుమ నూకతోటి ప్రసాదం చేసి పెట్టడం వలన ఆర్థిక పురోగతి లభించడంతో పాటు వీరు చేస్తున్న పనులలో కూడా వీరికి మంచి గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వం కోసం కొంత ప్రయాస పడుతూ ఉంటారని కూడా చెప్పుకుంటున్నాం. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు పనులు వాయిదా పడటం కానీ, లేకపోతే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం కానీ, పనులలోనే కొంతవరకు ఇతరులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, ఇలాంటివి ఉండటం వలన మీరు కొంతవరకు మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మాత్రం మీకు మంచిగా లభిస్తాయనే చెప్పుకుంటున్నాం. ఇక వ్యాపారం చేస్తున్న వారికి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, ఆలయంలో నెయ్యి దీపారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఎక్కువ శాతం వారి కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. వస్తు వాహనాల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడుపుతున్న వారు మాత్రం బహు జాగ్రత్తగా వాహనాలు నడిపేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మీకు కొంతవరకు బకాయిలు లాంటివి వసూలు చేసుకోవడంలో కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో పాటు ఈ బకాయిల విషయంలో కూడా కొంతవరకు మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారని చెప్పుకుంటున్నాం. ఏ పని తలబెట్టినా కూడా దాన్ని సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేయాలనే ప్రయత్నం కూడా మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా సానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, విష్ణుమూర్తిని బిల్వదళాలతోటి పూజించటం వలన ఆర్థికపరమైన స్థితిగతులలో మార్పు రావడంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి యొక్క వృత్తి వ్యాపారాలతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, అలాగే కొంతవరకు కుటుంబ సభ్యులతోటి కూడా కొంత మనస్పర్ధలు వచ్చే విషయాల వైపు ఎక్కువగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగంలో కొంతవరకు శత్రు భయం ఉండటం, నమ్మిన వారే మోసం చేయటం, లేకపోతే మీరు ఎవరికైతే పని అప్పగించారో వారు ఆ పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవటం, లేకపోతే మీ సహోద్యోగులతోటి వాదోపవాదాలు ఉండటం, ఇలాంటివన్నీ కూడా మీకు కొంతవరకు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఎటువంటి మార్పు లేదని కొంతవరకు మీరు మీ యొక్క ఆలోచన ధోరణి ఆర్థికపరమైన విషయాల వైపు కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక పరిష్కార మార్గం గురించి మీరు వెతుకుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ భుజంగ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా అనేక విషయాలలో మార్పులు కోరుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొంత వెసులుబాటు వచ్చిందని కానీ, లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో వారు అనుకున్న విధంగా వారు ముందుకు వెళుతున్నారని కానీ కొంతవరకు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణాలు తీర్చాలి అని మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ విషయంలో మీకు సానుకూలంగా ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం కొంత శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు వ్యాపార పరంగా లేదా మీ ఒక వ్యాపారంలో ఉన్న భాగస్వామితోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపారాల గురించి బహు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వీరి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారిని పూజించి బెల్లం నివేదన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువ గడిపేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఉన్న వాదోపవాదాలు కానీ, లేకపోతే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాలని మాత్రం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన సమాధానాల కోసం కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటు హఠాత్తుగా మీకు ఎక్కువ ఒత్తిడి కలిగించే, భారం కలిగించే పనులు మీరు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారు కానీ, లేకపోతే మీరు ప్రైవేటు రంగాలలో కనుక ఉంటే ఉద్యోగాలకి సంబంధించి కొంత ఇబ్బంది ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం, దీంతో పాటు స్వామివారిని బిల్వదళాలతోటి పూజించి చెరుకు గడ నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, దీంతో పాటు వస్తువాహనాలు అమర్చుకోవటం కానీ, కొనుక్కోవటం కానీ, లేకపోతే కొనుక్కోవాలనే సంకల్పం కలగటం కానీ, అలాగే దైవ దర్శనాల మీద, దీంతో పాటు దాన ధర్మాల మీద, వీటి మీద ఆసక్తి కనపరిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులకి కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గరుండి చూసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. మీ తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. అలాగే దాన ధర్మాలు చేయాలన్న ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మీరు పాటించేందుకు ప్రయత్నం చేయండి. దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా మీరు దీన్ని వాయిదా వేయకుండా దైవ దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి ఉండటంతో పాటు వీరు పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్రద్ధ కనపరచటం, అలాగే ఆ పనులు పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు వహించాలి. అలాగే దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎంత తొందరగా పూర్తి చేయాలని ప్రయత్నం చేసినా అవి వాయిదా పడే అవకాశాలు మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంతవరకు వారు చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. దీంతో పాటు మీరు కనుక విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేకపోతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా ఈరోజు మాత్రం కొంత మీరు శ్రమ పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.